తమ ఇంట్లో మీనా విలువను ప్రభావతికి తెలిసొచ్చేలా చేయడానికి బాలు ఒక సూపర్ ప్లాన్ వేశాడు. మీనా ఎంత వద్దంటున్నా వినకుండా వంటగదిలో అడుగు పెట్టొద్దని గట్టిగా చెప్తాడు. అంతేకాదు మీనా చేసిన కష్టానికి మెచ్చుకుంటూ ప్రేమగా సేవలు కూడా చేయించుకుంటాడు. కట్ చేస్తే వంట చేయలేదని ఇంట్లో వాళ్ళంతా నిలదీయగా మీనా గట్టిగా ఎదురు తిరుగుతుంది. ముగ్గురు కోడళ్ళుంటే నేనే ఎందుకు చేయాలంటూ మావయ్య సత్యకి మాత్రమే వంట చేసి పెడుతుంది. దాంతో కోపంతో ప్రభావతి రోహిణి వంట చేయడానికి వెళ్తే గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద వంట చేయమంటూ సత్యం కూడా కౌంటర్ ఇస్తాడు. ఇక ఆకలి తట్టుకోలేక మనోజ్ రోహిణి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడితే బాలు వాటన్నింటినీ డెలివరీ బాయ్స్కే అన్నదానం పేరుతో వెనక్కి పంపిస్తాడు. మరోవైపు రవి ఎలక్ట్రిక్ కుక్కర్లో వంట చేసి శృతికి తినిపిస్తాడు. కానీ ప్రభావతి బ్యాచ్ మాత్రం ఆకలితో అల్లాడుతుంది. చివరికి మనోజ్ బయటకు వెళ్లకుండా కారు టైర్లో గాలి కూడా తీసేస్తాడు బాలు. ఎంత జరుగుతున్నా ప్రభావతి మారకపోవడంతో బాలు ఎమోషనల్ అవుతాడు. చిన్నప్పటి నుండి నన్ను కొడుకులా చూసి ఒక్కరోజైనా గోరుముద్దలు తినిపించావా, నాపై ఎందుకింత వివక్ష అని నిలదీయడంతో ప్రభావతి నోట మాట రాదు. మీనా గొప్పతనాన్ని అంగీకరించే వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుందని బాలు స్పష్టం చేస్తాడు. మరి ప్రభావతి తల వంచుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.